మీ పాలు ఎందుకు 3 రోజులు ఉంటాయి అంటే నేను అది చెంపదెబ్బ కొట్టినట్టు అంటానండి. ఎందుకంటే మీరు యుఎస్ గానీ యూరోప్ గానీ వెళ్ళండి, వాళ్ళు చల్లగా చేసిన పాలనే 7 నుంచి 10 రోజులు షెల్ఫ్ లైఫ్ ఇస్తారు. మనం ఇండియాలో ఓన్లీ 3 నుంచి 4 రోజులు ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే ఎంత ఫాస్ట్ గా చిల్ చేస్తే పాలలో ఆ బలం కూడా 4 రోజులు మీరు మాత్రమే, మిగతా కంపెనీస్ 1 డే ఓన్లీ. అవునండి. ఇంకా లోపం ఉందండి. మనం 7 to 10 days వెళ్ళాలి. పాలలో ఆ బలం ఉందండి. ఆవు దగ్గర నుంచి వచ్చిన వెంటనే మీకు ఆవు మీరు ఎప్పుడన్నా పాలు పిండినప్పుడు చూస్తే పాలు వెచ్చగా ఉంటాయి. అవును, చాలా వేడిగా ఉంటాయి. 39 డిగ్రీల్లో దాని బాడీలోంచి బయటకు వస్తున్నాయి. దాన్ని ఎంత ఫాస్ట్ గా 4 డిగ్రీలకి తీసుకొస్తే అంత లైఫ్ ఉంటుంది. బయట చాలా సేపు ఉన్నాయనుకో, 2-3 గంటలు ఉన్నాయనుకోండి, సగం లైఫ్ అయిపోయింది. 6 గంటలు ఉన్నాయనుకోండి, ఒక డేకి లైఫ్ వచ్చేసింది. మీరు 2-3 గంటల్లో చిల్ చేశారనుకోండి, దాన్ని 3 నుంచి 4 రోజులు. మీరు 6 గంటల్లో చిల్ చేశారనుకోండి, ఒక రోజే షెల్ఫ్ లైఫ్ ఇవ్వగలరు. సో అది సీక్రెట్ అండి. మీకు వెస్ట్ లో ఏమవుతాయంటే పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉంటాయి కాబట్టి అండి, లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు కాబట్టి దాని పార్లర్ లోంచి పాలు పిండుతూనే, దాని పొదుగులోంచి పాలు వస్తూనే ఇమీడియట్ నెక్స్ట్ 1 or 2 minutes లో చిల్ అయిపోతున్నాయి అక్కడ. అందుకని వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. మనకు కొద్దిగా టైం పడుతుంది అక్కడి నుంచి మన దగ్గర రావాలి కదా, మన దగ్గర రావడానికి. మ్యామ్, సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మా దగ్గర ఒక 25 ఫార్మ్ లెవెల్ మిల్క్ చిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. అంటే కొన్ని ఫార్మ్స్ లో పిండిన వెంటనే విలేజ్ లెవెల్లో పాలు వచ్చిన వెంటనే ఫస్ట్ స్టెప్ లో చిల్ అయిపోవాలి. దీంతో పాటు ఇంకొక 22 చిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఓవరాల్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత ఫాస్ట్ గా మీరు పాలని చిల్ చేస్తామన్నదే దాన్ని బట్టి క్వాలిటీ ఆఫ్ మిల్క్ సెట్ అవుతుంది. అక్కడ ఉందండి సీక్రెట్. ఇది గనక చేస్తే ఎటువంటి ప్రిజర్వేటివ్ యాడ్ చేయని అవసరం లేదండి. మా పాలను ఏ రోజన్నా టెస్ట్ చేయండి. 100% హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ, కాస్టిక్ సోడా కానీ, బేకింగ్ సోడా కానీ, ఫార్మలిన్ కానీ ఎటువంటి ప్రిజర్వేటివ్ ఉండదండి. అది గ్యారంటీ.